రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మమ్మల్ని ఉన్నతంగా ప్రేమిస్తున్న మా దేవా, మీకే స్తుతులయ స్తోత్రాలు. సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా, ఇంతవరకు కూడా మేము సజీవంగా ఉండి ఈ విధముగా ప్రార్థించగలుగుతున్నాము, మరొకసారి మొరపెట్టగలుగుతున్నాము అంటే అది కేవలం కూడా మీరు మా ఎడల కుమ్మరించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. ఈ రోజున తండ్రి, మా ప్రతి ఒక్క మార్గంలో మీ దేవదూతల కంచె ఉంచి మాకే ప్రమాదం జరగకుండా కాపాడారు, మా కుటుంబం వారిని రక్షించారు తండ్రి. స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, ప్రతి అవసరతను తీర్చారు నాయన, కావలసిన ప్రతి అక్రతను అనుగ్రహించారు ప్రభువా. వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మా పనులలో మాకు తోడయుండి మమ్మల్ని పోషించినందుకు, బలపరిచినందుకు, ఆదరించినందుకు ప్రతి విషయాన్ని బట్టి కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేమందరం కూడా సంఘముగా చేరి ప్రార్థిస్తుండగా మా మొరలన్నిటినీ కూడా ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును ప్రభువా, మేము నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు తండ్రి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మా వైపు ఉండి మా కొరకు పోరాడే దేవుడని మరొకసారి ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే తండ్రి మాకు ఎవరు లేరని, మా అండ లేరని, ఈ లోక మనుషుల ఆదరణ లేదని, ఏ అధికారి మాకు తోడు లేరని భయపడుతున్నారో, మీరే వారికి తోడై ఉన్నారని, సర్వలోకమును నోటి మాట చేత సృజించిన దేవుడవు నీవే మాలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి మా పక్షముగా యుద్ధము చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ఎంతోమంది విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఎటువంటి ఆలోచనలతో, కోరికలతో మీ పాద సన్నిధిన వారు ఈ రాత్రిన నిలిచి ఉన్నారో వాటన్నిటినీ మీ చిత్తానుసారముగా వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అనేకులు ప్రభువా అనారోగ్యముతో, ఏదో ఒక బలహీనతతో బాధపడుతున్నారయ్యా. అయ్యా, అది ఎటువంటి బలహీనత అయినప్పటికీ, ఎటువంటి మొండి వ్యాధి అయినప్పటికీ, ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ మేము యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం, వారి నుంచి ఆ అనారోగ్యం వెడలిపోవునుగాక. ఎస్ లార్డ్, ఆమేన్. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అదేవిధంగా అప్పులు అనే సమస్యను బట్టి ప్రభు ఎంతో చింతిస్తున్నారు తండ్రి. కట్టలేనంత తండ్రి అప్పు కలిగి ఉన్నారు. అయ్యా, వారి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిగతులలో వారు మునిగిపోయి ఉన్నారు తండ్రి. దయ చూపించండి, ఆర్థికంగా వారిని బలపరచండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటిలో కూడా నూరింతలుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున కుటుంబ సమస్యలను బట్టి ఎంతోమంది కృంగిపోతున్నారు. కావలసినవన్నీ ఉన్నప్పటికీ కుటుంబంలో అశాంతినైనా, అసమాధానం ప్రభువ, భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య గొడవలు నాయన, ఆ గొడవల నుండి, ఆ అసమాధానమైన పరిస్థితి నుంచి మీరే విడుదల దయచేయండి. నెమ్మదికరమైన, శాంతికరమైన జీవితాలు దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువ, ఈ రోజున గృహాల కొరకు, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, మరి అనేకమైన వాటి కొరకు అప్లై చేసుకుని ఉన్నారు. అధికారుల హృదయాన్ని మార్చి వాటన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాము. ప్రభు, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల అనుగ్రహించండి. న్యాయమైన తీర్పును వారికి కనపరచండి తండ్రి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి సంబంధం, సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించబడలాగున కృప చూపించండి తండ్రి.
ఎన్నో సంవత్సరాలే వివాహమైనప్పటికీ గర్భఫలం లేక ఉన్నారు నాయన. బిడ్డలకు సంతానం దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. విదేశాలకు వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, వీసాల విషయంలో సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని బట్టి, నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఎడల మీ కృపించి రక్షణ దయచేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రిన మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా గృహాల చుట్టూ మీ దేవదూతల కంచె దయచేయండి నాయన. ఎటువంటి బలహీనతలు, భయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నెమ్మది కలిగి నిద్రించులాగున సహాయం అనుగ్రహించమని, పీడకలలు, నిద్రలేమి సమస్యలు లేకుండా, అపవాది క్రియలు, శత్రువుల ఆలోచనలు, దొంగలు, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు మా దరికి చేరకుండా మీరే రాత్రంతను మమ్మల్ని భద్రపరిచి మీ మహిమను కనపరచమని ప్రభువా. మీ చిత్తమైతే మరల ఉదయాన్నే సజీవులుగా మీ సన్నిధిని మేమందరము నిలబడి స్తుతించే ధన్యత కలగజేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.